హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. వేసవి కాలంలో నూనె ఎక్కువగా వేస్ట్ చేసే పదార్థాల కంటే కూడా కడుపుకి చల్లగా, తేలికగా అనిపించే ఆహారాల్ని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. అటువంటి రెసిపీని ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. కడుపుకి చల్లగా అనిపించి, తేలిగ్గా జీర్ణమయ్యే మజ్జిగ చారును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ మజ్జిగ చారును ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి లీటర్ వరకు పెరుగుని తీసుకోవాలి. ఇటువంటి రెసిపీస్కి పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగులో ఎక్కడ ముద్దలనేవి లేకుండా గరిటతో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత పెరుగు అంతా ఇలా స్మూత్గా రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారును కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పల్చగా ఇష్టపడతారు. కనుక మీరు తినే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకుని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ వరకు శొంఠి పొడిని వేసుకోవాలి. శొంఠి పొడికి బదులుగా అల్లం ముక్కలైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును ముందుగా రెడీ చేసుకున్న పెరుగులోకి వేసుకుని కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. అయితే ఇలా కంటే కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని తీసుకుంటే శరీరానికి చాలా చలువ చేస్తుంది. అలాగే కారానికి తగినట్లుగా 2 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మజ్జిగ చారును ఇలాగే రైస్తో తీసుకోవచ్చు, లేదా ఏదైనా పికిల్ తోటి సైడ్ డిష్ కింద తీసుకున్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. శరీరానికి చలువ చేసి ఎంతో తేలిగ్గా జీర్ణమయ్యే ఈ మజ్జిగ చారు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.